హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏఎస్ఏపి మెథడాలజీ అంటే ఏంటి? సో, అది మనకు ఎస్ఏపిలో ఏ విధంగా ఉపయోగపడుతుంది? సో, దాని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి? సో, ఏఎస్ఏపి మెథడాలజీలో ఎన్ని ఫేసెస్ ఉన్నాయి? సో, మన కన్సల్టెంట్ యొక్క రోల్ ఏంటి ఈచ్ ఫేజ్‌లో? సో, దాని గురించి మనము డీటెయిల్డ్‌గా డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. సో, ముందుగా టాపిక్‌లోకి వెళ్ళే ముందు మీరు గనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. సో, ముందుగా ఏఎస్ఏపి అంటే ఏంటి మెథడాలజీ? వాట్ ఈస్ ఏఎస్ఏపి? ఏఎస్ఏపి అంటే యాక్సలరేటెడ్ ఎస్ఏపి మెథడాలజీ. సో, ఇది మనం ఎప్పుడు వాడతాము అంటే ఈ మెథడాలజీ వచ్చేసి మనము ఒక బిజినెస్‌కి లేదా ఒక ఆర్గనైజేషన్‌కి మనము ఎస్ఏపి సాఫ్ట్‌వేర్‌ని ఎప్పుడైతే మనము వాళ్ళకి ఇంప్లిమెంటేషన్ చేస్తామో అప్పుడు మనము ఈ యాక్సలరేటెడ్ ఎస్ఏపి మెథడాలజీని అనేటువంటిది వాడతాము. సో, దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే రెడ్యూస్ ద ఇంప్లిమెంటేషన్ టైమ్. సో, ఏదైతే మనము టైమ్‌లో వితిన్ ద టైమ్ వి విల్ కంప్లీట్ ద ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్. సో, అడ్వాంటేజ్ ఒకటొచ్చేసి ఏందంటే రెడ్యూస్ ద ఇంప్లిమెంటేషన్ టైమ్. దెన్ సెకండ్ ఏంటంటే అచీవ్ క్వాలిటీ ఇంప్లిమెంటేషన్స్ మీన్స్ మనకు ఏది డిఫెక్ట్స్ అనేటువంటిది లేకుండగా సో ప్రతి ఫేస్‌లో ఈచ్ అండ్ ఎవ్రీ ఫేస్‌లో మన యొక్క టెస్టింగ్ కానీ, ఏదైనా ఇంప్లిమెంటేషన్ న్యూ బిజినెస్ ప్రాసెస్ ఇంప్లిమెంటేషన్ కానీ వాటి గురించి సో వితౌట్ ఫెయిల్ వి ఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ద బిజినెస్ ప్రాసెసెస్. దెన్ మేక్ ఎఫెక్టివ్ అండ్ ఎఫిషియంట్ యూజ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ రిసోర్స్. సో, మన దగ్గర ఎవరైతే రిసోర్సెస్ ఉన్నారో సో వారిని మనము ఎఫెక్టివ్ మేనర్‌లో యుటిలైజ్ చేసుకుంటాము. సో, ఎందుకంటే ఈ ఏఎస్ఏపి మెథడాలజీలో మనకు 5 ఫేజెస్ అనేటివి ఉంటాయి. సో, వాటి గురించి మనము డీటెయిల్‌గా తెలుసుకుందాం. సో, ఈ ఏఎస్ఏపి మెథడాలజీలో మనకు 5 ఫేసెస్ అనేటువంటివి ఉంటాయి. సో, ఇది వచ్చేసి ప్రతి ప్రాజెక్టు ఇంప్లిమెంటేషన్ టైమ్‌లో మాత్రమే ఈ ఏఎస్ఏపి మెథడాలజీ అనేటువంటిది మనము వాడతాము. సో, ఫేజ్ 1 ఏంటంటే ప్రాజెక్ట్ ప్రిపరేషన్, సెకండ్ ఫేజ్ వచ్చేసి బిజినెస్ బ్లూ ప్రింట్, మూడవది వచ్చేసి రియలైజేషన్ ఫేజ్, నాలుగవది వచ్చేసి ఫైనల్ ప్రిపరేషన్, ఐదవది వచ్చేసి గో లైవ్ సపోర్ట్. ఓకే. ఫ్రెండ్స్, నేను ప్రతి ఫేజ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, నా ఎక్స్‌పీరియన్స్ వచ్చేసి నేను ప్రాజెక్ట్ ప్రిపరేషన్ ఫేజ్ నుంచి నేను గో లైవ్ వరకు ఎండ్ టు ఎండ్ 3 ప్రాజెక్ట్‌లు వర్క్ చేశాను. సో, దాని గురించి నా ఎక్స్‌పీరియన్స్‌ని మీకు ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను. సో, ప్రాజెక్ట్ ప్రిపరేషన్ ఫేజ్ అంటే ఏంటి? సో, అందుట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతారు? సో, ప్రాజెక్ట్ ప్రిపరేషన్ అంటే ఏంటి అంటే అందుట్లో వచ్చేసి మన కన్సల్టెంట్ రోల్ అనేటువంటిది ఏమీ ఉండదు. కన్సల్టెంట్ రోల్ విల్ బి 0 ఇన్ ప్రాజెక్ట్ ప్రిపరేషన్ ఫేజ్. ఓకే. సో, ఎందుకు కన్సల్టెంట్ రోల్ 0 అంటే, సో, ప్రాజెక్ట్ ప్రిపరేషన్‌లో ఏమేముంటుందంటే, ఓన్లీ ఇన్వాల్వ్ హై లెవెల్ బిజినెస్ పీపుల్. మీన్స్ బిజినెస్ హెడ్స్ అంటే ఎవరైతే కంపెనీ ఆహ్, ఆహ్, ప్రాజెక్ట్ మేనేజర్స్ గాని, అబోవ్ ద ప్రాజెక్ట్ మేనేజర్ పీపుల్ గాని, ఐదర్ క్లయింట్ సైడ్ నుంచి మరియు ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్ సైడ్ నుంచి బోత్ ద టీమ్స్ విల్ ఇన్వాల్వ్ ఇన్ ద డిస్కషన్. సో, ప్రాజెక్ట్ ప్రిపరేషన్‌లో మెయిన్‌గా ఏముంటుందంటే, క్లయింట్ యొక్క బిజినెస్ రిక్వైర్మెంట్ ఏంటి? ఏ ఏ మాడ్యూల్స్ ఇంప్లిమెంటేషన్ చేయాలి? సో, దాని గురించి డీటెయిల్డ్‌గా డిస్కషన్ అనేటువంటిది జరుగుతుంది. సో, దాని తరువాతకి ఒక డాక్యుమెంట్ అనేది ప్రిపేర్ చేసుకుంటారు ఈ ఫేజ్‌లో. ఆ డాక్యుమెంట్ ఏంటి అంటే ఎస్ఓపి, స్కోప్ ఆఫ్ వర్క్. స్కోప్ ఆఫ్ వర్క్ మీన్స్ ఫర్ దిస్ క్లయింట్ విచ్ మాడ్యూల్స్ వి ఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ అండ్ వాట్ ఈస్ ద టైమ్ లైన్స్. సో, దాని గురించి డీటెయిల్డ్‌గా ఈ స్కోప్ ఆఫ్ వర్క్ అనేటువంటిది ఎస్ఓపి డాక్యుమెంట్‌లో డీటెయిల్డ్‌గా క్రియా వాళ్ళని అంటే అగ్రీమెంట్ లాగా రాసుకుంటారు అందుట్లో వచ్చేసి. సో, ఒకసారి ప్రాజెక్ట్ ప్రిపరేషన్ ఫేజ్ అయిపోయిన తర్వాతకి నెక్స్ట్ కిక్ ఆఫ్ మీటింగ్ అనేటువంటి ఉంటుంది. ప్రాజెక్ట్ కిక్ ఆఫ్ మీటింగ్. సో, కిక్ ఆఫ్ మీటింగ్‌లో ఏమంటే క్లయింట్ సైడ్ పీపుల్, దెన్ ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్ సైడ్ బోత్ ద పీపుల్ విల్ డిస్కస్ అండ్ విల్ మీట్ ఈచ్ అండ్ ఎవ్రీవన్, విల్ ఇంట్రొడ్యూస్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. సో, అప్పటికి మనకు ప్రాజెక్ట్ ప్రిపరేషన్ ఫేజ్ అనేటువంటిది ఎండ్ అవుతుంది. వన్స్ ద కిక్ ఆఫ్ మీటింగ్ విల్ ఓవర్. దెన్ నెక్స్ట్ బిజినెస్ బ్లూ ప్రింట్. బిజినెస్ బ్లూ ప్రింట్‌లో మనం ఏం చేస్తామంటే, సో, మనకు క్లయింట్ సైడ్ నుంచి కొంతమంది బిజినెస్ ప్రాసెస్ ఓనర్స్ అనేటువంటి వాళ్ళు కొంతమంది ప్రతి
టీమ్‌కి మీన్స్ ఫైనాన్స్ టీమ్‌కి కావచ్చు, కంట్రోలింగ్ టీమ్‌కి ప్రతి మాడ్యూల్ లేదంటే ప్రతి డిపార్ట్‌మెంట్ నుంచి ఒక్కొక్క ఎక్స్‌పర్ట్ అనేటువంటి వాళ్ళు, ప్రాసెస్ ఓనర్స్, ప్రాసెస్ హెడ్స్ అనేటువంటి వాళ్ళు ఒకరొకరు ఒక్కొక్క డిపార్ట్‌మెంట్ నుంచి బిజినెస్ అనేటువంటిది అలొకేట్ చేస్తుంది. సో, వాళ్ళని మనం ఏమంటామంటే ఎయిదర్ కోర్ టీమ్ మెంబర్స్ ఆర్ ప్రాసెస్ ఓనర్స్. సో, వాళ్ళేం చేస్తారంటే వాళ్ళ యొక్క కరెంట్ బిజినెస్ ప్రాసెస్ బిజినెస్ ప్రాసెస్ ఏంటి? సో, వాళ్ళ కరెంట్ ఛాలెంజెస్ ఏంటి? దాని గురించి వాళ్ళు ఒక డాక్యుమెంట్ అనేటువంటిది ప్రిపేర్ చేస్తారు. దాన్ని మనం ఏమంటామంటే యాజ్ ఈజ్ బిజినెస్ ప్రాసెస్ మీన్స్ దే ఆర్ గోయింగ్ టు డిస్క్రైబ్ దేర్ కరెంట్ బిజినెస్ ప్రాసెస్ ఇన్ డీటెయిల్. ఓకే. యాజ్ ఈజ్ బిజినెస్ ప్రాసెస్‌ని వాళ్ళు ఒక డాక్యుమెంట్‌లో ప్రిపేర్ చేసి ఇస్తారు. సో, దానికి అగైనెస్ట్‌గా మనం కన్సల్టెంట్ రోల్ అనేటువంటిది ఇక్కడి నుంచి మన కన్సల్టెంట్ రోల్ స్టార్ట్ అవుతుంది. కన్సల్టెంట్ నీడ్ టు అండర్‌స్టాండ్ ద బిజినెస్ ప్రాసెస్ యాజ్ ఈజ్ బిజినెస్ ప్రాసెస్. దెన్ అంటే ఆ క్లయింట్ యొక్క యాజ్ ఈజ్ కరెంట్ బిజినెస్ ప్రాసెస్‌ని అగైనెస్ట్‌గా దాన్ని అర్థం చేసుకొని, దాన్ని మనం ఎస్ఏపీలో ఎలా బిల్డ్ చేయబోతున్నాము అనే దాన్ని మనము ఒక డాక్యుమెంట్‌ని ప్రిపేర్ చేస్తాం. ఆ డాక్యుమెంట్‌ని మనం ఏమంటామంటే బిజినెస్ బ్లూ ప్రింట్ అంటాం. సో, బిజినెస్ బ్లూ ప్రింట్ వచ్చేసి మేబీ క్వెషన్ అండ్ ఆన్సర్ డేటాబేస్ ఫార్మాట్‌లో ఉండొచ్చు. లేదంటే సెపరేట్ ఒక ఇండివిడ్యువల్ డాక్యుమెంట్ అయినా ఉండొచ్చు. సో, డిఫరెంట్ సో, బిజినెస్ బ్లూ ప్రింట్ ఆర్ క్వెషన్ అండ్ ఆన్సర్ డేటాబేస్ అంటే డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళకి సెపరేట్ ఫార్మాట్స్ ఉంటాయి. ద ఫార్మాట్స్ విల్ బి బేస్డ్ ఆన్ ద ఆర్గనైజేషన్. దెన్ సో, ఒకసారి మన బిజినెస్ బ్లూ ప్రింట్ అనేటువంటిది ఏంటంటే ఇట్స్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. బిజినెస్ బ్లూ ప్రింట్ వన్స్ ద బిజినెస్ బ్లూ ప్రింట్ కంప్లీట్ అయిన తర్వాతకి నెక్స్ట్ ఏంటంటే రియలైజేషన్ ఫేజ్ లేకి నెక్స్ట్ థర్డ్ ఫేజ్ ఇస్ ద రియలైజేషన్ ఫేజ్. వాట్ ఎగ్జాక్ట్లీ రియలైజేషన్ ఫేజ్? రియలైజేషన్ ఫేజ్ ఏంటంటే మనం ఏదైతే కరెంట్ బిజినెస్ ప్రాసెస్‌కి అనుగుణంగా మనము ఆ ప్రాసెస్‌ని ఎస్ఏపీలో మనము బిల్డ్ చేశాము, లేదంటే కాన్ఫిగరేషన్ చేశాము. దాన్ని ఎండ్ యూజర్స్ లేదా ప్రాసెస్ ఓనర్స్ లేదా కోర్ టీమ్ మెంబర్స్ వాళ్ళు టెస్టింగ్ అనేటువంటిది వాళ్ళు టెస్టింగ్ చేస్తారు. సో, రియలైజ్డ్ మీన్స్ ఇఫ్ దేర్ ఆర్ ఎనీ ప్రాబ్లమ్స్ ద యూజర్స్ ఆర్ గోయింగ్ టు రియలైజ్. మీన్స్ వాళ్ళు ఏమైనా వాళ్ళ బిజినెస్ ప్రాసెస్ వాళ్ళకి ఏ విధంగా కావాలనుకుంటున్నారో ఆ విధంగా కాకుండా ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ ఎనీ ఇఫ్ ద ప్రాసెస్ ఇస్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ. సో, వాళ్ళు రియలైజ్ అయ్యి అప్పుడు మళ్ళీ కన్సల్టెంట్స్‌కి ఇన్ఫార్మ్ చేస్తే కన్సల్టెంట్ ఈస్ గోయింగ్ టు ఫిక్స్ దట్ ఇష్యూ. సో, రియలైజేషన్ ఫేజ్‌లో ఏంటంటే వారికొచ్చేసి టెస్టింగ్ ఈజ్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెస్టింగ్‌లు ఉంటాయి. సో, టెస్టింగ్ ఫంక్షనల్ యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, రిగ్రెషన్ టెస్టింగ్, ఇంటర్ఫేస్ టెస్టింగ్ డిఫరెంట్ టెస్టింగ్‌లు అనేవి ఉంటాయి. సో, ఈ టెస్టింగ్‌ల గురించి నేను సెపరేట్ సెషన్ అనేటువంటిది చేస్తాను. సో, రియలైజేషన్ ఫేజ్‌లో ఇంకోటేంటంటే మనం ఎండ్ యూజర్‌కి ట్రైనింగ్స్ ఇవ్వడం గాని, సో, వాటి గురించి సో, ఈ రియలైజేషన్ ఫేజ్‌లో ఆ యాక్టివిటీస్ అనేటువంటివి జరుగుతాయి. నెక్స్ట్ ఫైనల్ ప్రిపరేషన్. నెక్స్ట్ ఫేజ్ ఇస్ ద ఫైనల్ ప్రిపరేషన్. ఫైనల్ ప్రిపరేషన్ అంటే ఏంటి? ఫైనల్ ప్రిపరేషన్‌లో ఏం జరుగుతుందంటే, సో, ఎవ్రీథింగ్ మీన్స్ ఆల్ ద మాస్టర్ డేటాస్ విల్ బి రెడీ. మీన్స్ అంటే మనకి ఏదైతే డిఫరెంట్ మాస్టర్ డేటాస్ ఉంటాయి. వెండర్ మాస్టర్ డేటా గాని, కస్టమర్ అసెట్ మాస్టర్ డేటా, మెటీరియల్ మాస్టర్ డేటా, డిఫరెంట్ మాస్టర్ డేటాస్ ఫస్ట్ వి నీడ్ టు మేక్ ఇట్ రెడీ ఫర్ ఆల్ మాస్టర్ డేటాస్ లైక్ జీఎల్ అకౌంట్స్ వాటెవర్ ఇట్ మే బి. దెన్ second thing is that whatever the transport requests we have created means transport request గురించి నేను నెక్స్ట్ రాబోయే రోజుల్లో సెపరేట్ వీడియో అనేటువంటిది చేస్తాను. సో, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ లిస్ట్ మీన్స్ మనం ఎన్ని ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్లు జనరేట్ చేశామో వాటికి సంబంధించి లిస్ట్ తప్పకుండా ఉంటుంది. అదే విధంగా సో, ఫైనల్ ప్రిపరేషన్‌కి వెళ్ళే ముందు ద మాస్టర్ డేటా ఎవ్రీథింగ్ విల్ బి రెడీ. దెన్ ద ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ విల్ బి రెడీ. దెన్ ద ఫైనల్ ఫైనల్ ప్రిపరేషన్‌లో ఇంకోటేంటంటే షెడ్యూల్ అనేటువంటిది రిలీజ్ చేయాలి. షెడ్యూల్ అంటే ఏ రోజులో ఏ డేటాను అప్‌లోడ్ చేయాలి సిస్టమ్‌లోకి లైక్ ట్రయల్ బ్యాలెన్స్, పీఎన్ఎల్ ట్రయల్ బ్యాలెన్స్ గాని, లేదంటే డిఫరెంట్ డేటాని మనము ఓపెన్ ఐటెమ్స్ గాని, కస్టమర్ ఓపెన్ ఐటెమ్స్, వెండర్ ఓపెన్ ఐటెమ్స్, సో, జీఎల్ ఓపెన్ ఐటెమ్స్. సో, వీటికి సంబంధించి మనం ఏ రోజులో మనం ఏ టైంలో మనము వాటిని ఫైనల్ సిస్టమ్‌లోకి అంటే లైవ్ సిస్టమ్‌లోకి, ప్రొడక్షన్ సిస్టమ్‌లోకి తీసుకురావాలన్న దాని గురించి ముందుగానే మనకు ఒక షెడ్యూల్ అనేటువంటిది తయారు చేసి పెట్టుకుంటారు. ఆ షెడ్యూల్ ప్రకారం అనేటువంటిది నెక్స్ట్ ప్రొడక్షన్. నెక్స్ట్ ఫేజ్ ఇస్ ద గో లైవ్. గో లైవ్ అంటే ఏంటంటే యాజ్ పర్ ద షెడ్యూల్ ప్రకారము సో, మనకు రెడీగా ఉన్నటువంటి మాస్టర్ డేటా గాని, ఓపెన్ ఐటమ్స్ గాని, సో, ట్రయల్ బ్యాలెన్స్ ఇన్ఫర్మేషన్ గాని, సో, వాటికి సంబంధించి మనము
ఫైనల్ అంటే గో లైవ్ ఫేజ్ లో మనం వాటిని అప్లోడ్ అంటే సిస్టమ్ ప్రొడక్షన్ సిస్టమ్ లేకే అప్లోడ్ చేసేస్తాము. మీన్స్ గో లైవ్ ఇన్ ద సెన్స్ వెన్ వన్స్ ద all master data, once all the information will be uploaded into the system, then or will be available in the final system, then మనము ఆ ఫైనల్ ప్రొడక్షన్ సిస్టమ్ అనేటువంటిది దెన్ వి విల్ స్టార్ట్ యూజింగ్ ద ప్రొడక్షన్ సిస్టమ్. సో ఇది మనకు ఏఎస్ఏపి మెథడాలజీ ఎలా ఉపయోగపడుతుంది, సో ఇందులో మనకు ఎన్ని ఫేసెస్ ఉన్నాయి, సో ఈచ్ ఫేజ్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, వాటి గురించి మనము డీటెయిల్డ్ గా డిస్కస్ చేసుకున్నాం ఫ్రెండ్స్. యా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.